ప్రభుదాస్ గారు ఉన్నారు. చేరువచ్చిన మొదట బిగినింగ్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ, పెద్దలకు, దేవుని దాసులకు ప్రభు పేరిట ఉదయకాల వందనములు. ప్రార్థనతో ఇక్కడుగా ప్రారంభించుకుందాం. దయాళుడైన మా గొప్ప తండ్రి, కరుణా సంపూర్ణుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతిగున్న మా విమోచకుడా, స్తోత్రములు. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి మీరు మా పడకలో మాతో ఉండి చక్కటి నిద్రను, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆవిష్యను గురించి ఉదయకాలమే నీ స్థలంలో ఇలా జూమ్ యాప్లో మమ్మల్ని చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవులుగా నిన్ను జ్ఞాపం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. దయగల దేవ, విశేషంగా ఈ దినం తండ్రి జూమ్ నడిపింపబడి 4340 రోజు ఇలాగ మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తను నడిపిస్తున్న ప్రియులు తన ఫ్రాంక్లను బట్టి స్తోత్రములు. విశేషంగా ఇది విషయమై ప్రయాసపడుతున్న ఈ దాసులు మా ప్రియులు బర్నబాస్ అన్న కుటుంబం, సంఘాన్ని బట్టి గణపరిచి పూజించి హెచ్చిస్తున్నాం. న్యాయమైన తని మరి నీ దాసునికి బహుమానాన్ని మీరు అందించే దేవుడు, ఎందు ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చిన దేవ స్తోత్రములు. జ్ఞాపం చేసుకోండి. ఆయా ప్రాంతాల నుంచి ఈ దాసులను మా మధ్యకి తీసుకొచ్చి పరలోక వర్తమానమును దినదినం ఆహారముగా మాకు అందిస్తూ ఆత్మీయంగా బలపడటానికి ఈ దాసుడు చేస్తున్న ప్రయత్నాలు, ప్రయాసనంతా మీరు ఎరుగున్న దేవుడు. కృప చూపండి, చేతులు జీవించండి. ఈ దినమున కూడా మా మధ్య ఈ దాసులు తండ్రి వనపర్తి జనార్దన గారు మా మధ్య ఉంటుండగా ఈ దాసుని కూడా మీరు బలపరిచి వాడుకుంది. విశేషంగా జూములో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే కృప చూపండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. దయాళుడా, చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రములు. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని మీరు జ్ఞాపం చేసుకుని ఉండి, దయాళుడా, ఈ కొడుకును ఆదియు అంతా మీరే ఉండి నడిపించమని చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. జూములో తండ్రి అతని యొక్క కూడిక ద్వారా మేము మేలులు, దిద్దుబాటు, ఆశీర్వాదాలు పొంది నేను మహేపరచడానికి కృప చూపమని మా విమోచకుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనమంతా గాయకులు నంది రాజు నంది రాజారావు గారు ఉన్నారు. రాజారావు గారు, నంది రాజారావు గారు. అన్న అందరికీ వందనాలు. ప్రభు నందు ప్రేమైన వార్లారా, మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 340వ కీర్తన వాడుకుందాం. హైదరాబాద్ పుస్తకంలో 284వ కీర్తన. ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా ఉన్నత ప్రేమా, ప్రేమా యేసుని ప్రేమా, ప్రేమా ఉన్నత ప్రేమా, లోకములు మారినను మారని ప్రేమా, లోకములు మారినను మారని ప్రేమా, సంద్రములు చల్లార్చని యేసు ప్రేమా, సంద్రములు
చల్లార్చని యేసు ప్రేమ ప్రేమా యేసుని ప్రేమా ప్రేమా ఉన్నత ప్రేమా తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమా తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమా ఆది అంతములేని ప్రేమా యేసు ప్రేమా ఆది అంతములేని ప్రేమా యేసు ప్రేమా ప్రేమా యేసుని ప్రేమా ప్రేమా ఉన్నత ప్రేమ నింగి నేల మారినను మారని ప్రేమ నింగి నేల మారినను మారని ప్రేమ డంబములేని శాశ్వత ప్రేమ యేసు ప్రేమ డంబములేని శాశ్వత ప్రేమ యేసు ప్రేమ ప్రేమా యేసుని ప్రేమా ప్రేమా ఉన్నత ప్రేమా పాపులను రక్షించే కల్వరి ప్రేమా పాపులను రక్షించే కల్వరి ప్రేమా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమా ప్రేమా యేసుని ప్రేమా ప్రేమా ఉన్నత ప్రేమా ప్రేమా యేసుని ప్రేమా ప్రేమా ఉన్నత ప్రేమా థ్యాంక్ యూ నా వందనాలు చక్కని పాట పాడిన వందనాలు సార్. తర్వాత వాక్యం కొరకు మన పెద్దలు పాల్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4340 రోజు అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు మనమందరూ వేచి ఉండగా అరుణోదయమనే ఈ విధంగా నడిపిస్తున్న దాసుడు ఫ్రాంక్లిన్ గారిని బట్టి అధ్యక్షుడిగా ఉన్న బర్నబాసుడి స్తోత్రాలు ప్రార్థించుకుందాం. పూజ్యుడా, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమునే లోకములకెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకుని మీ పాద సన్నిధిలో ప్రభువా మీ దయగల మాట వినుటకు మరొక తరుణం ఇచ్చినారు. నిన్నటి రోజు ప్రభువా ఆదివారం పరిశుద్ధ దినములో ఆరాధనలో వాక్య పరిచర్యలో రొట్టె విడిచి కార్యక్రమంలో నాయన తండ్రి పాటల ద్వారా మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు.
రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి ఏకోనే లేచి ప్రభువా మీ పాద సన్నిధిలో కనబడుటకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ దినం లేక అనేక మంది లోకాన్ని నిలిచినారు. వారికన్నా గొప్పవారం కాదు కానీ మమ్మల్ని ప్రేమించి నాయన మా గృహాలకే అరుణోదయంలో కొంత నిద్రించుండగా ఈ మాటలు సజీవమైన మాటలు ప్రభు ఇన్నుటకు మీరు కృప చూపినారు. ఈ విధంగా నడిపిస్తున్న దాసులు బట్టి నాయన తండ్రి దాసులు బలవాసులు బట్టి స్తోత్రాలు. దినదినము సేవకుడు మా మధ్యలో ప్రభు తండ్రి మీ దయగల మాటలు తీసుకున్నాం. గత నెల ప్రభు 17వ తారీఖు నాయన నీ దాసుడు 5 రకాల దేవుని నాయన తండ్రి మేలు గురించి ప్రభు తండ్రి వర్ణించిన తిరిగి ప్రభు మా మధ్య ప్రభు నెల తర్వాత నీ దయగల మాటలు అందించుండగా మాకు ఏది అవసరమో ప్రభా పురుగొల్పు దయచేసి దిద్దుబాటు నాయన వాక్యం ద్వారా మేము కేవలం ఈనిడ్చిపెట్టే వారం కాక వాక్యానుసారంగా జీవించేది నేర్పించండి ప్రభా. నాయన మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు నిలుస్తున్నాం. నీ దాసుని కూడా నాయన సంపూర్ణ ఆరోగ్యం తెచ్చిన ఇంక నాయన మీ కడపడు సాయం ఇచ్చినారు. తెలంగాణ ప్రాంతంలో ఉండి సేవ చేస్తుండగా కృప చూపండి. నాయన సంఘాన్ని సగరేద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు దయచేయండి. ఈ విధంగా ప్రభువా చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ప్రార్థించిన వారిని పాటలు పాడిన వారిని బట్టి స్తోత్రాలు. నిదాసుడు రాజారావు గారిని బట్టి స్తోత్రాలు. ప్రభా చక్కటి ప్రేమల గురించి ప్రభు మాట్లాడే స్తోత్రాలు. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రతను గ్రహించి ఈ దాసుని బలపరిచి శిలువచాటును నాయన మీ వర్తమానం అందించుండగా ప్రభు మాకు ఇను బుద్ధి దయచేయండి. కరెంటు ద్వారా నెట్ ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా తిరిగి రానందుకు స్తోత్రాలు నిలుచు మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సార్ వందనాలు సార్. వందనాలు సార్. తర్వాత మన ముఖ్యమైన ఘట్టానికి వచ్చాము. మన మధ్యన జనార్దన్ సార్ ఉన్నారు. మనకు దైవవాక్యం అందిస్తారు. మనమందరం శ్రద్ధగా విని వాక్యానుసారం జీవితం కొనసాగిస్తాం. సార్ వందనాలు సార్. జనార్దన్ సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మరోసారి జిమ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిశుద్ధులతో కలిసి ఇలా పాల్పొందడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో యెహెజ్కేలు గ్రంథము దేవుని గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30-31 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు నీకు చెల్లిస్తూ ఉన్నా. ఉచితమైన మీ కృప మాకిచ్చి రక్షించారు. దేవా, మీ ప్రేమకి వందనాలు. చదువుకున్న లేఖన వాళ్ళని ఆశీర్వదించి మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని హెచ్చరించండి, మీ కృపలు బలపరచండి. నిలబడి నేను నిష్ప్రయోజకుని బలహీనుని మీ ఆత్మచేత నింపి బలపరిచి నడిపించండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ
ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమీన్. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకున్నాం. ఈ చదవబడిన వచ్చిన భాగం సారాంశం ఏమిటంటే దేవుని యొక్క అన్వేషణ. దేవుని యొక్క అన్వేషణ లేక దేవుని యొక్క విచారణ. ఏంటి దేవుని యొక్క అన్వేషణ? ఎందుకు దేవుడు విచారిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే 30వ వచనంలో చదువుకున్న భాగంలో, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనపడలేదన్నాడు. ప్రభు తగినవాడు కావాలని విచారిస్తున్నాడండి. అంతేకాదు, ఎంత విచారించినను ఒక్కడు కూడా కనిపించలేదంటున్నాడండి. బద్దలైన సందులో నిలుచుటకు, ప్రాకారమును దిట్టపరచుటకు తగినవాడు ఎవడన్నా ఒక్కడన ఉన్నాడని దేవుడు వెతుకుతా ఉన్నాడండి. దేవుడు విచారిస్తున్నాడు. ఎంత విచారించినా కూడా ఒక్కడు కూడా దొరకలేదంట. ఏంటి ఆ దినాలు ఉన్న పరిస్థితులు ఏంటిది? పాడైపోయిన ప్రాకారమును దిట్టపరచడానికి బద్దలైన సందులో నిలిచి ఆ సమాజం కోసము ప్రార్థించేవాడు ఒక్కడంటే ఒకడు దొరకలేదట. ఎంత విచారం అండి! దేవుని అన్వేషణ, దేవుని ఎత్తుకులాట, దేవుని యొక్క విచారణ మనం ఈ వచనంలో చూస్తున్నాం. ప్రాకారం దిట్టపరచడానికి కావాలి, బద్దలైన సందులు నిలిచి ప్రార్థించేవారు కావాలి. పాడైపోయిన కుటుంబాల కొరకు, పాడైపోయిన వ్యక్తుల కొరకు, బద్దలైపోయిన జీవితాల కొరకు ఒక్కడన్నా ఉన్నాడా నిలవడానికి, ప్రార్థించడానికని దేవుడు వెతికాడు. దేవుని అన్వేషణలో ఎవరు కనిపించలేదండి. ఎందుకు అనంటే ఆ దినాల్లో ఆ ప్రజల్లో మరి చాలా పతనమైపోయారు. ఆ దినాల్లో సమాజాన్ని నడిపించేవారు 3 వర్గాల వారండి. ఒకటి ప్రవక్తలు. ప్రవక్తలు ఏమిటంటే ప్రజల సంగతులను తీసుకొని విని దేవునికి చెప్పడం, దేవుని చెప్పిన సంగతులు విని ప్రజలకు చెప్పడం. వారు కూడా తప్పిపోయారు. రెండవది యాజకులండి. ఈ యాజకులు భక్తిపరంగా ప్రజలు నడిపించవలసిన యాజకులు, వీరు కూడా తప్పిపోయారు. మూడవది రాజకీయంగా అధిపతులు. ఈ అధిపతులు కూడా మరి దేవుడు నియమించిన వ్యవస్థ నుండి వారు కూడా తప్పిపోయారు. ఈ ముగ్గురిని గురించి మనం చదివితే అదే గ్రంథంలోని చూడండి, అదే అధ్యాయంలోని 22వ అధ్యాయంలో 25 చూడండి. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు, సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. ప్రవక్తల పరిస్థితి ఎలాగుందండి? ఏంటి ప్రవక్త అంటే?
గర్జించు సింహం వలె ప్రజల మధ్య ఉన్నాడండి. గర్జించు సింహం వలె ఉన్నాడు. వేటను సింహం చీల్చినట్టుగా ప్రజలను ఆ రోజుల్లో ప్రేమించవలసిన వారు, ప్రవక్తలు కూడా చాలా క్రూరంగా ప్రవర్తించారు. మనుషులను భక్షిస్తున్నారంట, సొత్తులను, ద్రవ్యాన్ని పట్టుకుంటున్నారంట వారు. తర్వాత దాంట్లో చాలా మందిని విధవరాండుగా చేశారు. ఎవరు? ప్రవక్తలు. మంచితనము లేదు, భక్తి లేదు, వినయముల విధేయత లేదు, ఆత్మీయత లేదు. ప్రవక్తలు ఓడిపోయారండి. రెండవది చూడండి, 26వ వచనంలో, దాని యాజకులు నా ధర్మశాస్త్రంను నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమించరు. పవిత్ర మీద అపవిత్ర మీద తెలుసుకుంటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అని అన్నాడు. దేవుని యొక్క విచారణలో ప్రవక్తలు తప్పిపోయారు, అక్రమంగా నడుచుకుంటున్నారు. వాక్యాన్ని బోధించి చక్కపరచవలసిన యాజకులు వారు కూడా తప్పిపోయారు. యాజకులు ఎలా ఉన్నారో చూడండి, 26వ వచనంలో, యాజకులు ధర్మశాస్త్రము నిరాకరిస్తున్నారు. దేవుని పక్షాన్ని నిలబడి సమాజానికి నీతి క్రమాన్ని నేర్పించవలసిన యాజకులు కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారండి. ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు. వాక్యాన్ని అనుసరించడం లేదు, వాక్యాన్ని సరిగా బోధించడం లేదు, క్రమం తప్పారు. ప్రజలకు క్రమం నేర్పవలసిన ఈ యాజకులు వారే క్రమం తప్పారు. చూడండి, అక్కడ ధర్మశాస్త్రం నిరాకరించుదురు అని ఉంది. అవునండి, ఆనాడు యాజకులు, ఈనాడు సంఘాలు నడిపించేవారు, సేవకులు కూడా వాక్యక్రమాన్ని ప్రకటించవలసిన వారు, దేవుని సత్యాన్ని ప్రచురించవలసిన వీరు వాక్యక్రమం విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుసరిస్తున్నారండి. నూతన నిబంధన సంఘ క్రమాన్ని గుర్తించేవారు బహు తక్కువ. సంఘ క్రమాన్ని పక్కన పెట్టి ప్రజలను ప్రలోభ పెట్టి ప్రజల మేలు కొరకు, ప్రజల మెప్పు కొరకు కల్పితమైన బోధలు బోధించువారు నేడు మనం చూస్తూ ఉన్నాం. బడబడ నాయకులు, పెద్ద పెద్ద సేవకులు సంఘ క్రమాన్ని అనుసరించే విషయంలో మరి బలహీనతలు మనం చూస్తాం. యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించుదురు. ఈనాడు సేవకులు కూడా పేరుకు సేవకులే, కానీ వాక్యక్రమాన్ని నిరాకరించువారు, వాక్యక్రమాన్ని పాటించకుండా తమకిష్టం వచ్చినట్టు ప్రజల మెప్పు కొరకు, ప్రజలను ఆకర్షించడానికి, అట్రాక్షన్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారండి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వస్తుంది. ఈ క్రిస్మస్ సీజన్లో చాలామంది సేవకులు వారికి నచ్చినట్టు, వారికి ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాక్యములు లేనివి, దేవుడు చెప్పనివి, నూతన నిబంధన క్రమంలో లేనివి చాలా క్రమాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల మధ్య ప్రవేశపెడుతుంటారండి. క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు కొంతమంది సేవకులని, అందరు కాదు, కొంతమంది చిల్డ్రన్స్ క్రిస్మస్ అని ప్రోగ్రాం పెడతారు, యూత్ క్రిస్మస్ అని ప్రోగ్రాం పెడతారు.
ఉమెన్స్ క్రిస్మస్ అని ప్రోగ్రాం పెడతారు, గ్రాండ్ క్రిస్మస్ అని ప్రోగ్రాం పెడతారు. అవన్నీ వాక్యములో లేవు, వాక్య క్రమం కాదు. కానీ ఏదో ఒక ప్రజలను ఒక ప్రోగ్రాం ద్వారా మరి వారు ఆకర్షించాలని, నడిపించాలని వారికి ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్స్ పెడతారు. బైబిల్లో లేని క్రమాలను ఒక్కరోజు క్రిస్మస్ ప్రోగ్రాం అంటారు, సెలబ్రేషన్ అంటారు, విలేజ్ క్రిస్మస్ ప్రోగ్రాం అంటారు. ఇలాగ ఎన్ని రకాలైన పేర్లు పెట్టి ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ వాక్యాన్ని అతిక్రమిస్తూ మరి ఎందుకు అలా చేస్తున్నారో మరి కొంతమందిని మనం అలాగ చూస్తాం. విచిత్రమైన కార్యక్రమాలు పెడతారు. ప్రోగ్రామ్స్ పెట్టి ఏమంటారు తెలుసా? ఈ ప్రోగ్రాంలో కొరియోగ్రఫీ ఉంటుంది అని అంటారు, కిడ్స్ ఉంటాయి అని అంటారు, కేక్ ఉంటుంది అని అంటారు. రకరకాలుగా అండి. కొరియోగ్రఫీ ఏంటి దేవుని కార్యంలో, కిడ్స్ ఎందుకే దేవుని కార్యంలో. లోకమంతా ప్రవేశించింది సంఘాల్లో. దాని యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు. ఆ రోజే కాదు, వాక్యాన్ని అతిక్రమించేవారు ఈ రోజుల్లో కూడా కోకొలలుగా మనం చూస్తాం. తర్వాత చూడండి, ప్రతిష్ఠితమైన దానికిని ప్రతిష్ఠితం కాని దానికి క్రమము ప్రత్యేకతను నేర్పించడం లేదు. ప్రతిష్ఠితమైన దానిని అపవిత్రపరుస్తున్నారు యాజకులు. తర్వాత సాధారణమైన దానికిని ప్రతిష్ఠితమైన దానికిని భేదము లేకుండా ఏముంది అంత ఒకటే అంటున్నారు. ప్రజలు కూడా కొందరు గ్రహించలేని స్థితిలో ఉండి ఏడిపోయిన ఒకటే కదా, అంత వాక్యమే కదా, ఆడిపోయిన ప్రార్థన ఈడిపోయిన ప్రార్థనే. ఈడైతే మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈడైతే కల్చర్ ప్రోగ్రాం పెడతారు, బాగుంటుంది అనేవారు కొందరు ఉన్నారు. సాధారణమైన దానికిని ప్రతిష్ఠితమైన దానికిని భేదం ఉండాలి. చీకటికి వెలుగు ఎంత తేడా ఉందో, మంచితనానికి చెడుతనానికి ఎంత తేడా ఉంటుందో, వాక్య సత్య విషయంలో కూడా ఆ ప్రత్యేకతను ప్రజలకు నేర్పించాలి యాజకులు. కానీ నేర్పించడం లేదు. చూడండి, యాజకులు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకుంటూ జనులకు నేర్పరు. ప్రత్యేకతను గురించి జనులకు నేర్పించడం లేదండి. ఏం మాట్లాడాలనో తెలియదు జనాలకు, ఏం పలకాలనో తెలియదు జనాలకు. అయోమయంలో సమాజము, క్రైస్తవ సమాజం ఉంది ఇప్పుడు. లోకం ఒకరేమో షాలేం అంటారు, మరొకరేమో ప్రైజ్లాడ్ అంటారు, మరొకరేమో రకరకాల పద్ధతులను పిలుస్తుంటారు. మేము ఒకరిని కలిసినప్పుడు వాళ్ళు మామూలుగా వందనాలు చెప్పాలి, కొందరు ప్రైజ్లాడ్ చెప్తారు. వారు కొత్తగా వచ్చిన వారు మేము పోతేనే ఏమంటున్నారంటే స్తోత్రమయ్యా మీకు అని అంటారు, స్తోత్రాలయ్యా మీకు అంటున్నారు. ఏంటిది ఇది? ఎవరికి ఏ పదాన్ని ఆస్వాదించాలనో లేదంటే వందించాలనో తెలియదు, ఏ పదాన్ని వారిని పలకాలనో తెలియదు. కొందరు అల్లులు అంటారు, కొందరు అట్లా అంటారు, కొందరు ఇట్లా అంటారు, కొందరు రకరకాలుగా పిలుస్తుంటారండి. ఆ భేదాన్ని వారు కనుక్కోవడం లేకపోవడానికి కారణం ఏంటంటే యాజకులు బోధించేవారు ఆ ప్రత్యేకత గురించి జనాలకు చెప్పడం లేదు, ఆ ప్రత్యేకతను గురించి జనాలకు నేర్పడం లేదు. అంత కల్పితమైన కథలే. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోవడానికి జనులకు నేర్పవలసిన యాజకులు వారే తప్పిపోయారు. ధర్మశాస్త్రాన్ని ప్రకటించి దేవుని పక్షాన నిలవలసిన యాజకులు ఆ క్రమాన్ని అనుసరించడం లేదు. తర్వాత అక్కడ ఉంది, విశ్రాంతి దినములను వారు ఆచరించడం లేదు. విశ్రాంతి దినములు, అవునండి, ఆనాడు యాజకులకు
క్రైస్తవ ఇశ్రాయేల్ సమాజానికి విశ్రాంతి దినం అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. కానీ అది కూడా వాళ్ళు అనుసరించడం లేదు. అంటే టోటల్గా వారు బద్దలైపోయారు. వాక్యక్రమాన్ని వారు తప్పించారు. ప్రజలకు నేర్పించడం లేదు, ప్రజలను హెచ్చరించడం లేదు, ప్రత్యేకతను గురించి చెప్పడం లేదు, పవిత్ర మీద చెప్పడం లేదు, అపవిత్ర మీద చెప్పడం లేదు, ఏది చెప్పాలనో చెప్పడం లేదు. సమాజం అంతా కూడా చెడిపోయింది ఆ దినాల్లో. ఆ రోజుల్లో అంతే ఉంది, ఈ రోజుల్లో కూడా చాలామంది కల్తీ బోధలకు, ప్రలోభాల బోధలకు, స్వస్థత అని, వరం అని రకరకాలుగా బోధలకు ప్రజలు చెడిపోయారు. అందుకు దేవుడు అంటున్నారు, వారి మధ్య నేను దూషింపబడుతున్నాను అని అన్నాడండి. వారి మధ్య దూషింపబడుతున్నాను. దేవుడు మహిమ పొందవలసిన సమాజంలో దేవుడు దూషింపబడుతున్నాడు. ఎందుకు? వారి క్రమం కాని పద్ధతులు. యాజకుల మధ్యలో దేవుడు గణపరచబడాలి, కానీ దేవుడు దూషింపబడుతున్నాడు. యాజకులు బద్దలైపోయారు, ప్రవక్తలు బద్దలైపోయారు. భక్తి జీవితంలో అందరూ బద్దలైపోయిన పరిస్థితుల్లో వారున్నారు. తర్వాత మూడో చూడండి, అధిపతులు వారి పరిస్థితి ఎలా ఉందంటే 27వ వచనం. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేటులోను, మనుషులు నశింప చేటులోను, వేటను చీల్చు తోడేలు వాళ్ళే ఉన్నారు అని అన్నాడు. ఎంత దారుణం అండి! అధిపతులు ఒక తోడేలు వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. 27వ వచనం. లాభం సంపాదించుటకు హత్య చేస్తున్నారు, మనుషులు నశింప చేటులో వేటను చీల్చు తోడేలు వల్లే ఉన్నారు. ప్రవక్తలు దర్శనలు కనుచున్నారు. దేవుడు ఏమి సెలివేకున్నప్పుడు కూడా దేవుడు ఇలా అలా ఇచ్చాడని ఒట్టి శోధగాండ్రు అయిపోయారని ఆ వచనంలో ఉందని. బలాత్కారం చేస్తున్నారు, ఒట్టి శోధగాండ్రు అయ్యారు. మట్టి గోడకు గచ్చుపూత పూస్తున్నారండి. అనగా నిలవని బోధలు, అర్థం కాని బోధలు, ప్రజలకు ఉపయోగం లేని బోధలు, ప్రజలను మేలు కలిగించే బోధలు చేయకుండా ప్రజలు తప్పిపోయారు వారి వలన. కాబట్టి ప్రవక్తలు తప్పిపోయారు, బద్దలైపోయారు. యాజకులు వారి జీవితాలు బద్దలైపోయినాయి. అలాగే అధిపతులు కూడా వారి జీవితాలు, వారి ప్రవర్తన, వారి పాలన బద్దలైపోయింది. ప్రజలకు మేలుకరంగా ఏది లేదు, సమాజానికి ఉపయోగకరంగా ఏమి చేయట్లేదు. దేవుణ్ణి మహిమపరచడానికి యాజకులు వారు దేవుణ్ణి దూషించడానికి కారణమయ్యారు. అప్పుడు దేవుడు అన్వేషించాడండి. ప్రవక్తలు వెతికితే మంచివాడు కనిపించలేదు, యాజకులు వెతికితే కనిపించలేదు, అధిపతులు వెతికితే కనిపించలేదు. ఏం చేయాలి? అప్పుడు అన్నాడు చూడండి, మనం చదువుకున్న భాగంలో, నేను దేశము పాడు చేయకున్నట్లు అడ్డుపడేవారు కావాలండి. దేవునికి మానవులకు ఉన్న ఆ తీర్పును పెంచడానికి, దేశం పాడవకుండా ఉండడానికి, దేశ క్షేమం కోసము, దేశ ప్రయోజనం కోసము, దేశం పాడు చేయకుండా ఉండడానికి ప్రాకారము దిట్టపరుచుటకు బద్దలైన సందులు నిలిచేవాడు ఒకడు కావాలి అని ఎంత వెతికినా ఒక్క మనిషి కూడా కనిపించలేదండి. ఎంత విచిత్రం! ప్రవక్తలు కనిపించలేదు, యాజకులలో కనిపించలేదు, అధిపతులలో కనిపించలేదు. దైవికంగా చెడిపోయారు, రాజకీయంగా చెడిపోయారు. ఏం చేయాలి? శిక్ష కింద ఉంది దేశం, ఉగ్రత కింద ఉంది దేశం, దేవుని తీర్పు కింద ఉంది దేశం. కాబట్టి ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసము, ఈ పతనమై బద్దలైపోయిన ఈ యొక్క సమాజం కోసము ఎవరు నిలుస్తారు? ప్రాకారం దిట్టపరచాలి, బద్దలైపోయిన సందులు నిలవాలి. అందుకు తగిన వాడు కావాలని దేవుడు ఎంత విచారించినా కూడా ఒక్కడంటే ఒక్కడు కనిపించలేదంట.
ఎంత దారుణం అండి, ఎంత దారుణం. గమనించండి, ఒక కుటుంబంలో కానివ్వండి, ఒక వీధిలో కానివ్వండి, ఒక గ్రామంలో కానివ్వండి, దేవుని పక్షాన నిలిచి ప్రార్థించేవారు ఉంటే ఆ కుటుంబానికి దీవెన, ఆ గ్రామానికి దీవెన, ఆ వీధి ప్రజలకు దీవెన. కాబట్టి సామెతలో మాట ఉంటుంది, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషమని. కాబట్టి ఏ వీధిలో నీతిమంతులు ఉన్నారో, ఏ గ్రామంలో నీతిమంతులు ఉన్నారో ఆ వీధికి, ఆ కుటుంబాలకు ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం కలుగుతుందండి. ఆ ఒక్కరిని బట్టి కూడా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది, ప్రాకారము దిట్టపరచుటకు బద్దలైన సందులు నిలుచుటకు తగినవాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడు కూడా కనపడలేదు. ఎంత విచిత్రం. దేవుని యొక్క అన్వేషణ, దేవుని యొక్క బాధ ఇక్కడ చూస్తున్నా. ఈ దేశం నాశనం కాకుండా, ఈ దేశం పాడు కాకుండా ఉండడానికి ఒక్కడన్నా నిలిచేవాడు ఉన్నాడా అని దేవుని యొక్క అన్వేషణ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ప్రాకారము దిట్టపరచాలని. ప్రాకారం అని మనం గమనించినప్పుడు ఒక ఇంటికి కాంపౌండ్ ఉంటేనే బాగుంటుందండి, భద్రత ఉంటుంది, క్షేమం ఉంటుంది. కాంపౌండ్ ఉంటే ఎవరు లోనికి రారు, కాంపౌండ్ లేకపోతే అందరూ లోనికి వస్తారు. జంతువులు వస్తాయి, పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, దొంగలు వస్తాయి, భద్రత ఉండదు. ఆ ప్రాకారము బద్దలైపోయింది. ఆ ప్రాకారం అంతా కూడా సందులుగా కాచాయి. ఆ సందులో నుండి అపవిత్రమైనటివి, రాకూడనివి అన్నీ వస్తూ ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దిట్టపరిచే వారు కావాలి. ఎవరు? దేవుని యొక్క అన్వేషణ మనం చూస్తున్నాం. ఎవరు చూడండి, ప్రాకారం అంటే ఏంటిది? ప్రాకారం దిట్టపరచడం. ప్రాకారం అంటే ఏంటిది? ఒక పట్టణానికి ఒక ప్రాకారము భద్రతనిస్తుంది. యెరూషలేము ప్రాకారం కలిగిన పట్టణముగా, యెరికో ప్రాకారం కలిగిన పట్టణముగా ఆ ఊరిని భద్రపరిచేది, కాపాడేది, శత్రులు రాకుండా భద్రపరిచేది ప్రాకారం అండి. అలాగైతే చూడండి, ప్రాకారం అంటే ఏంటిదో దేవుని వాక్యాలను చూస్తాము. సామెతల గ్రంథం 25:8 చూడండి. ప్రాకారం దేన్ని చూపిస్తుందో దేవుని వాక్యంలో మనం చూస్తాము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28 వచనాన్ని చూస్తాం. చూడండి, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అనుసుకులేని వాడు అంతే. ప్రాకారం లేకపోతే పురం పాడైపోతుంది. తన మనసును అనుసుకోలేని వాడు కూడా అంతే. ఇక్కడ ప్రాకారం అంటే మనసును చూపిస్తుందండి. మానవ జీవితానికి ప్రాకారము మనసు. ఇంటికి భద్రతనిచ్చేది ప్రాకారం, పట్టణానికి భద్రతనిచ్చేది ప్రాకారం. అదే పాడైపోతే ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఒక విశ్వాస జీవితానికి ప్రాకారం ఏంటంటే మనసు. ఆ మనసును కాపాడుకోకపోతే, క్రమపరచకపోతే ఆ వ్యక్తి జీవితం కూడా పతనమేనండి. కాబట్టి ఇక్కడ ప్రాకారం అనేది మనసును చూపిస్తుంది. మనిషి బాగుండాలంటే, చక్కగా ఉండాలంటే, క్రమంగా ఉండాలంటే మనసు బాగుండాలి. మనసు పాడైపోతే మనిషి పాడైపోతాడు. మనసు సరిగా లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో సంతోషం ఉండదు, మొక్కలము కళ ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదండి. ఎందుకు? మనసంతా పాడైపోయింది.
బాధతో ఉంటాడు. కాబట్టి మనస్సు అనేది మానవ జీవితానికి ప్రాకారం లాంటిది. దాన్ని పాడు చేసుకోకూడదు. మనసును కాపాడుకోవాలండి. రెండవది చూడండి, సామెతల్లోనే 16:32 చూడండి. సామెతల గ్రంథంలోనే 16:32. పరక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొనువాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు. మనసు ఎంత బలమైనదంటే ఒక పట్టణము కంటే మనసు అనేది బలమైనదండి. ఒక పట్టణాన్ని జయించాలంటే ఆ ఆయుధాలతోనో, సైన్యముతోనో, గుర్రములతోనో, యుద్ధ వీరులతోనో వెళ్ళి ఆ పట్టణం మీద పడి జయించవచ్చు. కానీ ఆ పట్టణము పట్టుకొనుట కంటే, ఒక పట్టణాన్ని పట్టుకొనుట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు. పట్టణాన్ని స్వాధీనపరుచుకోవచ్చేమో కానీ ఒక మనిషి యొక్క మనసును తన స్వాధీనము లేకపోతే అల్లకొల్లలమి జీవితం. చూశారండి, ఒక పట్టణము కంటే బలమైనది మనసు. కాబట్టి తన జీవితానికి ఒక వ్యక్తి జీవితానికి పట్టణం యొక్క మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనిషి ఎన్నో ఉంటాడు, మనసు ఎక్కడెక్కడో పోతుంటుంది. మనిషి చూడడానికి ఇక్కడ కూర్చుంటాడు, కానీ మనసు ఎక్కడెక్కడికో పోతుంది. ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేది ఏంటంటే మనసు అండి. మనసు. మనం ఈడ కూర్చొని హైదరాబాద్ సంగతి తలంచి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ దృశ్యం మన మనసులో కనిపిస్తుంది. మనం ఈడ కూర్చొని ప్రపంచ స్థలాలు ఎక్కడున్నా అది జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో అత్యంత వేగవంతంగా పరిగెత్తేది ఏంటంటే మనసు అండి. కాబట్టి మనసు అనేది స్వాధీనపరుచుకోవాలి. అది ఒక ప్రాకారం. మానవునికి, విశ్వాసికి అత్యంతంగా ప్రాముఖ్యమైనది. మనిషి కంట్రోల్ ఉండాలంటే తన మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి పట్టణము ప్రాకారం బద్దలైపోయింది, కానీ ఆ సందులు ఉన్నాయి. ఆ సందుల్లో అపవిత్రమైన జంతువులు వస్తూ ఉంటాయి, దొంగలు వస్తారు. ఆ సందులను దిట్టపరచాలి, ఆ సందులను పూర్తి చేయాలి. పాడిపోయిన సమాజం కోసము, ప్రజల కోసము తగిన వాడు ఎవడన్నా నిలబడతాడేమో, వారి కోసం ప్రార్థన చేస్తాడేమో, వారి కోసం వేడుకుంటాడేమో, ఎవరన్నా ఉన్నారంటే ఎవరు కనిపించడం లేదు దేవుని దృష్టిలో. ప్రవక్తలు చెడిపోయారు, యాజకులు ధర్మశాస్త్రం అతిక్రమించి ప్రజలకు నీతి నేర్పడం లేదు, అధిపతులు స్వలాభం కోసమై మరి ద్రవ్యాలను చేత పట్టుకుంటూ హత్యలు చేస్తూ రకరకాలుగా సమాజాన్ని చీల్చి ఎన్నాడి స్థితిలో ఉన్నారు. ఎవరు దేవుని పక్షాన్ని నిలబడది. ఈ బద్దలైపోయిన సమాజం కోసము, బద్దలైపోయిన మానవ జీవితం కోసము మరి నిలిచేవారు కావాలి, నిలిచి ప్రార్థించేవారు కావాలి. ఎవడను ఉన్నాడా అని ఎంత వెతికినా ఒక్కడంటే ఒకడు కనిపించడం లేదంట. ఎంత విచారం అండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మనసు ప్రాకారం అంటే మనసును చూపిస్తుంది. ప్రాకారం అంటే పట్టణం కంటే బలమైనది మానవ జీవితానికి మనసు సరిగా లేకపోతే మనిషి పిచ్చోడైపోతాడండి. నువ్వు ఎంతలా ఉన్నా, ఎంత ఎత్తున్నా, ఎంత గొప్పగా ఉన్నా, ఎంత చదువుకున్నా, మనసు సరిగా లేకపోతే ఆ జీవితం పాడైపోతుంది.
ఒక ఆయన నేను చూశాను, ఆయన బాగా చదువుకునేది, డబుల్ ఎంఏ చేశాడు, కానీ ప్రయోజనం లేదు. మానవ జీవితానికి మనసు మరి ప్రాముఖ్యమైనది. మతిస్థిమత లేదు, ఏ పని చేయలేడు, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినా మనసు పాడైపోతే మనిషి ఎందుకు పనికిరాడండి? ప్రాకారం అనేది మానవ జీవితానికి మరి ఎంతో ప్రాముఖ్యం. మనసు ప్రాకారం అనేది పట్టణం కంటే బలమైనది. స్వాధీనపరుచుకోవాలి, క్రమంలో పెట్టుకోవాలి. ఆలోచనలు కానీ, కోరికలు కానీ, మనసు తత్వం, ఉద్దేశాలు కానీ, ఊహలు కానీ ఏ వచ్చినా దాన్ని నియంత్రించుకునే శక్తి మనకు ఉండాలి. ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, వాటిని జయించే శక్తి, క్రమపరుచుకునే శక్తి మనం వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, ప్రాకారం అనేది ఇదే హెజ్కేలు గ్రంథంలో 42:20 ఇదే హెజ్కేలు గ్రంథంలో ప్రాకారం మరొక సత్యాన్ని చూపిస్తుంది. 42:20 4 తట్లు అతడు కొలిచెను, ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేక పరచుటకై దాని చుట్టూ 4 దిశల 500 బారులు గల చచ్చబకు గోడ కట్టవలెనను. చూశారా? గోడ కట్టి ఉండను. ప్రాకారం అనేది ప్రత్యేకతను చూపిస్తుందండి. మంచికి చెడుకు తేడా, ప్రతిష్ఠితమైన దానికి ప్రతిష్ఠితము కాని దానికి ఇది హద్దు. కాబట్టి ప్రత్యేకించుటకై అన్నమాట ఉంది అక్కడ. ప్రత్యేక పరచుటకై దాని చుట్టూ చచ్చపుకు గోడ కట్టబడి ఉండేను. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రాకారం అనేది ప్రత్యేకతను చూపిస్తుంది, హద్దు చూపిస్తుంది. ఇది నాది, ఇంతవరకు నాది అని చెప్పి. ప్రతి ఇంటి స్థలానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతి పొలానికి ఒక హద్దు ఉంటుంది. ఇది నాది అని చెప్పుకోవడానికి. కాబట్టి ప్రాకారం అనేది మూడవది ఏంటంటే ప్రత్యేకతను చూపిస్తుంది. విశ్వాసుడి లోకంలో ప్రత్యేకతను కలిగి జీవించాలి, ప్రత్యేకతను కలిగి జీవించాలి. అంత ఒకటి కాదు, అన్ని ఒకటి కాదు, ఏదైనా ఒకటే కాదు. అంత దేవుడు అంటుంటారు కొంతమంది. వాక్యక్రమాన్ని గుర్తించలేక, ప్రత్యేకతకు నిలబడలేక, ఏముంది లేని అంత ఒకటే కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అని వారు చాలామంది విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు. కాబట్టి హద్దులో ఉండరు, పరిధి దాటి వెళ్ళిపోతారండి. వాక్యక్రమ పరిధి దాటి వెళ్ళిపోతారు. కాబట్టి మూడోది, ప్రాకారం అనేది ప్రత్యేకతను, హద్దును చూపిస్తుంది. ఈ ప్రవక్తలు, ఆ తర్వాత యాజకులు, అధిపతులు హద్దు దాటిపోయారండి. విచ్చలవిడిగా చెడుగు చేస్తున్నారు. హద్దు లేదు, పద్ధతి లేదు. కాబట్టి వారి మధ్యలో నిలిచి ప్రాకారం దిట్టపరచుటకు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 60:18 ప్రాకారం గురించి మరొక మాట ఉంది. 60:18 ఒక మాట ఉంది. ఇకను నీ దేశంలో బలాత్కారం అనే మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములు, ప్రఖ్యాతియే నీ గుమ్మములు అని చెప్పుకుందు అన్నాడు. మరొకటి ఇక్కడ ప్రాకారం దేనికి పోల్చబడింది అంటే రక్షణ. ఆ ఇంటికి భద్రత, ఇంటికి రక్షణ, ఇంటికి కాపుదల ఏంటంటే ప్రాకారం. రక్షణయే నీకు ప్రాకారం అన్నాడు.
చాలా మంది సమాజంలో రక్షణ లేక నశించిపోతున్నారు. రక్షణ లేక చెడుకు అలవాటు పడి మరి పరిశుద్ధత లేక, పవిత్రత లేక, మరి భద్రత లేక ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది యుక్తులు, యవనస్తులు చెడిపోతున్నారు. రక్షణ లేని వారు అట్టి వారి కొరకై దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించేవారు కావాలి. ప్రార్థించవలసిన వారే క్రమం తప్పారు. దేవుని పక్షాన ఉండవలసిన వారే క్రమం తప్పారు. ఎవరన్నా ఉన్నారని దేవుడు వెతుకుతా ఉన్నాడు. ఎంత వెతికినను ఒక్కడు కూడా కనిపించలేదు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఒకటి ప్రాకారం అంటే మనం చదువుకున్న మనసు. రెండోది ప్రాకారం అంటే మనసు పట్టణము కంటే బలమైనది. మూడోది ప్రాకారము ప్రత్యేకతను చూపిస్తుంది. నాలుగోది ప్రాకారము రక్షణను చూపిస్తుంది, భద్రతను చూపిస్తుంది. అట రక్షణ లేని వారి కొరకు, భద్రత లేని వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. రక్షణ పొందిన వారు రక్షణను కాపాడుకొని బ్రతకాలని ఈ వచనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, నేను ఎంత వెతికినా ఒక్కడైనను కనపడలేదు అని అన్నాడు. అంటే ఒక ఊర్లో కానీ, ఒక పట్టణంలో కానీ, లేదంటే ఒక సందులో కానీ, ఒక కుటుంబంలో కానీ రక్షణ పొందిన వ్యక్తి ఒక్కరున్న దేవుడు సంతోషిస్తున్నాడని. ఒక్కరున్న దేవుడు సంతోషిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చెడిపోవడానికి కారణము మరి ఎవరు దేవుని పక్షాన నిలవకపోవడం. యెరెమీయా గ్రంథంలో 5వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 5వ అధ్యాయం మొదటి వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూసి తెలుసుకోండి, దాని రాజవీధులలో విచారణ చేయడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండు ఎత్తినిచ్చుచున్న ఒక్కడు మీకు కనపడినెడలా నేను దాన్ని క్షమించుదును అన్నాడు. యెరెమీయా కాలంలో కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు యెరూషలేము తిరగండి, వీధి వీధి తిరగండి, సందు సందు తిరగండి, న్యాయముగా జరిగించు నమ్మకంగా ఉండేవాడు ఒక్కడుంటే నాకు చెప్పండి, ఒక్కడిని చూపించండి, నేను ఆ యెరూషలేమును క్షమిస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి పోకుండా కాపాడబడ్డానికి ఆ జనాల్లో ఒక్కడంటే ఒక్కరు లేడంటాడు. యెరూషలేము వీధిలో తిరిగి చూడండి, ఒక్కడనున్నాడా? ఉంటే నేను దాన్ని క్షమిస్తానండి. ఒక నీతిమంతుడిని కూడా నేను దాన్ని క్షమిస్తానంటున్నాను. దేవుని అన్వేషణ మనం ఇక్కడ చూస్తున్నాం. 101వ కీర్తనలో కూడా చూడండి. 101వ కీర్తన, అక్కడ కూడా దేవుడు ఎదుగుతూ ఉన్నాడు, అన్వేషిస్తున్నాడు. 101:6, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. నమ్మకస్తుల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 16:9 అక్కడ కూడా మరి దేవునికి అన్వేషణ మనం చూస్తాం. 2వ దినవృత్తాంతములు 16:9 దేవుని యొక్క అన్వేషణ. మరి దేవుడు 16:9 2వ దినవృత్తాంతం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. దేవుడు వెతుకుతా ఉన్నాడు, యథార్థంగా ఎవరున్నారు? లోకమంతా దేవుని వెతుకుతున్నాడండి. దేవుడు యెహోవా కనుదృష్టి లోకమంతా వెతుకుతా ఉంది. తన ఎడల ఎవరైతే యథార్థవంతులు ఉన్నారో వాటిని బలపరచాలని కోరుకుంటున్నాడండి. ఎతుకుతా ఉన్నాడు. ఎంత విచారించిన ఒక్కడు కూడా కనిపించలేదన్నమాట ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు అలాగూ వెతుకుతున్నాడు.
సొదొమ గోమొరలో దేవుడు అగ్ని గంధకాల చేత పట్టణం పాడు చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు, అక్కడ ఆయన 18వ అధ్యాయంలో ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము సొదొమ గోమొర పట్టణం కొరకు ప్రార్థన చేశాడు. బద్దలైపోతున్న పట్టణం కొరకు, నాశనం కింద ఉన్న పట్టణం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఫస్ట్ అన్నాడు, దేవా ఆ పట్టణంలో ఒక 50 మంది ఉంటే కాపాడవా అంటే కాపాడుతున్నాడు. ఒకవేళ 10 మంది తక్కువై 40 మంది ఉంటే కాపాడుతా అంటే కాపాడుతున్నాడు. 40 మందిలో 10 మంది తక్కువై 30 మంది ఉంటే కాపాడుతుంటే కాపాడుతున్నాడు. 30 మందిలో ఒక 10 మంది తక్కువైతే 20 మంది ఉంటే కాపాడుతాం అంటే కాపాడుతున్నాడు. ఒకవేళ 20 మందిలో కూడా 10 మంది తక్కువై 10 మంది ఉన్నారనుకో నీతిమంతులు, పట్టణాన్ని కాపాడుతాం అంటే కాపాడుతా అన్నాడు. కానీ ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరండి. పెద్ద పట్టణం. అందుచేత ఆ పట్టణము దేవునికి కోపాగ్నికి గురైపోయి నాశనం అయిపోయారు. కానీ అందులో ఉన్న లోతు కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడాడు. ఎవరిని బట్టి? లోతుని బట్టి కాదండి, అబ్రహామును బట్టి. చూడండి, అబ్రహామును బట్టి 19వ అధ్యాయం ఆదికాండము 29. దేవుడు మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా తప్పించాను. చూశారండి, బద్దలైపోయిన పట్టణానికి, నాశనానికి మధ్యలో అబ్రహాము నిలబడి ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, బ్రతిమలాడాడు, ధూళినన్నాడు, తగ్గించుకున్నాడు. ఆ పట్టణంలో ఉన్న లోతు తప్పించబడినాడంటే అబ్రహామును బట్టి తప్పించబడ్డాడు. దేవుడు తన దాసులను పంపించి, దూతను పంపించి చేతులు పట్టి మరి బయటికి తీసుకొచ్చాడు లోతు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. బద్దలైపోయిన సందులో నిలిచేవారు కావాలి. బద్దలైపోయిన నిలిచి ప్రార్థించేవారు కావాలి. నిలుచుటంటే ప్రార్థన చేయడం అని అర్థం అండి. ప్రార్థన చేయడం అని అర్థం. కాబట్టి ఆదికాండము మనం చదువుకున్న ఆ భాగంలో 18:22లో ఇంకను యెహోవా సన్నిధిని నిలిచెను అని అబ్రహామును గురించి రాయబడింది. ఇంకను యెహోవా సన్నిధిని నిలిచెను. కాబట్టి నిలిచడం అంటే ప్రార్థన. దేవునికి చెడిపోయిన సమాజం మధ్యలో అబ్రహాం నిలిచి ప్రార్థన చేసి కావాలంటే. కాబట్టి ఇక్కడ బద్దలైపోయిన ప్రాకారమును దిట్టపరచుటకు, బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. నిలుచుటం అంటే ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 13లో శుంకరి దూరంగా వెళ్ళి నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. నిలిచి అన్నమాట చూస్తున్నాం. బద్దలైపోయిన జీవితాన్ని నిలుపుకోవాలంటే, కాపాడుకోవాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మ రక్షణ పొందడానికి పాపి దేవుని సన్నిధిలో నిలిచి పక్షాత్తము కొరకై ప్రార్థన చేయాలి. నిలుచుట అంటే ప్రార్థన. ప్రార్థన. సరే, మంచిది. 31 వచ్చిన చూడండి. కావున అంటే ఏం చేయాలి? ఇప్పుడు మానవుడు ఇష్టలుగా చేస్తూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. దేవుడు వెంటనే శిక్షించడు, అవకాశం ఇస్తాడు. కాబట్టి ప్రవక్తలు చూస్తే అలా ఉన్నారు, యాజకులు చూస్తే అలాగున్నారు, అధిపతులు అలాగున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను కావున అంటున్నాడు 31 అని, నా క్రోధం వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలం వారికి రప్పిస్తాను, నా ఉగ్రత అగ్ని వారి మీద కుమ్మరిస్తానంటు. ఎంత చెప్పినకపోతే ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తారు? ఎంత చెప్పిన వినని వాడిని ఏం చేస్తాను చెప్పండి? నువ్వైనా నేనైనా. మన పిల్లల విషయంలో కూడా ఎంత చెప్పిన వినకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? గద్దిస్తాము, కొడతాము, శిక్షిస్తాము.
లేదు వినలేదు అంటే ఇంక నీ సావు నువ్వు సావు అని చెప్తారు. దేవుడు కూడా ప్రేమమయుడు, దయమయుడు. వారి ప్రవర్తన ఫలం వారి మీదకి రప్పిస్తానన్నాడు. నా ఉగ్రత అగ్ని కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉండగా దేవుని తీక్షణమైన కోపం కుమ్మరించబడక ముందే మనం ఏ విషయంలో తప్పిపోయామో, ఏ విషయంలో మన జీవితాలు బద్దలైపోయిన స్థితిలో ఉండవో వాటిలో మనం క్రమపరచబడాలి, చక్కపరచబడాలి, దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలి. బద్దలైపోయిన సమాజం కోసం నిలిచి ప్రార్థించి నీతిమంతులు కావాలి. అబ్రహాము లాంటి వారు కావాలి. ఒక్కడిని బట్టి సొదొమలో నుంచి లోతు కుటుంబం రక్షింపబడింది. కాబట్టి యోసేపును బట్టి పోతిఫరు ఇల్లు దీవించబడింది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉండగా దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకుండగా జీవితాన్ని సగపరుచుకుందాం, క్రమపరుచుకుందాం. బద్దలైపోయిన సంఘాల కొరకు, బద్దలైపోయిన కుటుంబాల కొరకు, బద్దలైపోయిన వ్యక్తుల జీవితాల కొరకు, నాశనానికి పరిగెడుతున్న సమాజం కొరకు మధ్యవర్తులుగా మనం దేవుని నిలబడి చేతులెత్తి ప్రార్థించే వారం ఉండాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవునికి ఆయనను కొడుతున్న శత్రుల కొరకై ప్రార్థన చేశాడు. మధ్యవర్తిగా నిలవచ్చాడు. ఇదేం చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరు క్షమించమని అడిగాడు. మనం కూడా సంఘాల పరిస్థితి మనకు తెలుసు, వ్యక్తుల జీవితాల గురించి మనకు తెలుసు, కుటుంబాల గురించి మనకు తెలుసు. అట్లా బద్దలైపోయిన జీవితాల కొరకై దేవునిలో నిలిచి ప్రార్థించే వారం ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. ఉదయకాల సమయంలో దేవుడి కొద్ది తలంపులు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దైవజనులు చక్కని వర్తమానాలు మనకు అందించారు. మనసు గురించి, ప్రాకారం గురించి అనేక సంగతులు మనకి వినిపించారు. ప్రత్యేకంగా జనార్దన దైవజనులు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆఖరిగా మన మధ్యలో ఉన్న ఇజ్రాయేల్ గారు హైదరాబాద్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవ, మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన మహిమ గల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మెట్టుకు మా నాయన, మా తండ్రి, ఈ విధంగా నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాలమున, ప్రాతకాలమున 5 గంటల నుంచి ఈ సమయం వరకు నీ పాద సన్నిధిలో మరి ఈ విధముగా మేము జూమ్ యాప్ ద్వారా నిన్ను గణపరిచే కృపను మాకు అనుగ్రహించారు. ప్రతి దినము నూతనమైనటువంటి దైవ సేవకుల ద్వారా వర్తమానాలు అందిస్తూ మా జీవితాలలో మీరు ఉద్యమమును కలుగజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ దినమున నీ దినదాస్తుడు మా ప్రియుడు వనపర్తి నుండి జనార్దన్ గారిని సేవకుని నిలబెట్టుకుని హెజ్కేల్ గ్రంథములో శ్రేష్టమైన మాటలను మాకు వివరించారు. మరి మా నాయన, మా తండ్రి, ప్రవక్తలు అలాగ ఉన్నారు, యాజకులు అలా ఉన్నారు, అధిపతులు కూడా ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సంఘమును కాసే కాపరులు, సేవకులు, మరి నాయన విశ్వాసులు కూడా విశ్వాసాన్ని తప్పిపోయి జీవితాలను చెడగొట్టుకుని దేవుని క్రమంగా జీవించలేనటువంటి పరిస్థితులను బట్టి కూడా మాకు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నిజముగా నాయన, నిజంగా ఒక్కడైనాను లేడు, ఒక్కడైనాను నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడనేటువంటిది రోమీలకు రాసినటువంటి పత్రికలో తేటగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రభు విచారిస్తుండగా ఒక్కడైనాను దొరకలేదనేటువంటి విషయం. మా నాయన, మా తండ్రి, మరి మీ ప్రియకుమారుని మా కొరకు పంపించి మేము చేసిన అపరాధములను బట్టే, పాపములను బట్టే మాకు రావలసిన శిక్ష ఉండగా దానిని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి భుజముల పైన వేసి ఆ శిలువ బలియాగం జరిగించి
ఆ బలియాగము ద్వారా, ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా మా సమస్తమైన దోష అపరాధములు తుడిచివేసి, కడిగివేసి, పురిగి సొత్తుగా చేసుకున్నారు. ఇప్పటికైనా మేము ఒక్కరిగానైనా జీవించటానికి ఆయన దృష్టించినప్పుడు భూమి మీద నరులు చేస్తున్నటువంటి క్రియలను, ప్రవర్తనలు ఆకాశమందు దేవుడు ఉండి పరిశీలించి చూస్తున్నాడని లేఖన సత్యాల ప్రకారంగా మా జీవితాలను ఆయన చూస్తూ ఉండగా మాలో మార్పు, నాయన నీ సన్నిధిలో మేము ఎలా నడవాలి, క్రమముగా జీవించాలి, నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటకు మీ ప్రియ కుమారుడు మరి నాయన రాకడ సమయం వరకు పవిత్రతగా, పరిశుద్ధతగా, ఆ నిర్దోషత్వం కలిగినటువంటి వారముగా, ఎందుకంటే స్థానిక సంఘము ఎత్తబడినప్పుడు నాయన మా సార్వత్రిక సంఘాలు ఎత్తబడాలి. కాబట్టి పెండ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి ఆయన ఈ వధువైన సంఘములో చేర్చబడిన సజీవమైనటువంటి రాళ్ళగా కట్టబడిన మేము కూడా ఆ సంఘములో ఉంటూ మరి పరిశుద్ధత కలిగి నిష్కలంకముగా ఉండి నిర్దోషత్వం కలిగి జీవించటానికి మీ ప్రియకుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడి సహవాసం చేసే వారముగా అట్టి శక్తిని, అట్టి జ్ఞానాన్ని, అట్టి సమస్తాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని మరొకసారి ఈ కార్యక్రమాన్ని జరిగించే నీ దినదాసుడు మరి ఫ్రాంక్లిన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిర్వాహకంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న దీనదాసుతో మా పేరు బర్నబాసును, ఆయన పరిచర్యను, కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ప్రత్యేకంగా వాక్యమును అందించినటువంటి నీ దాసుని దీవించి బలపరిచి ఇంకా నాయన నీ పనిలోను, నీ పరిచర్యలోను వాడుకుని మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మమ్మల్ని మేము తగ్గించుకొంచు నిన్ను హెచ్చించి గణపరుస్తాం. మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును మీ ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలు వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలు. తర్వాత మొదట ప్రార్థన చేసిన వారికి ప్రార్థన, తర్వాత పాట పాడిన వారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి, తర్వాత ప్రత్యేకంగా మనకు దైవ వర్తమానం ఇచ్చిన జనార్దన గారికి, ఆఖరి ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ గారి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మన తిరిగి బర్నబాస్ గారంటే నాకు ఏ అర్హత లేని ఎర్తునికి నాకు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన బర్నబాస్ కి వందనాలు చెల్లిస్తూ తిరిగి సమయాన్ని సహోదరునికి అప్పగిస్తున్నాను. వందనాలు సార్.